స్టేట్ వర్క్‌షాప్‌కి అటెండ్ అవ్వమని నాకైతే ఒక ఇన్విటేషన్ వచ్చింది. అందుకు తిరుపతి నుంచి బయలుదేరి విజయవాడకి దగ్గరలో ఉన్న హాయ్‌లాండ్ థీమ్ పార్క్‌కైతే వెళ్ళాను. అక్కడికి ఈ హోటల్ లోపల చెక్ ఇన్ అయిన వెంటనే ఇలాగ కాన్ఫరెన్స్ కోసం వచ్చానంటే ఒక బాయ్ అయితే నన్ను గైడ్ చేశాడు. రూమ్ నంబర్ 203కి. ఈ విధంగా లోపల హాయ్‌లాండ్ థీమ్ పార్క్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం అదంతా చూసిన తర్వాత ఆ వెహికల్‌లో అయితే నా రూమ్ దగ్గరికి డ్రాప్ చేశాడు ఈ బాయ్ అయితే. రూమ్ నంబర్ 203లో చెక్ ఇన్ అయిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఇంకా కాన్ఫరెన్స్‌కి అయితే అటెండ్ అయ్యాను. నాది తిరుపతి డిస్ట్రిక్ట్ కాబట్టి ఫస్ట్ ప్లేస్ నాదే ఉన్నింది. 9కి అటెండ్ అయిన తర్వాత అరౌండ్ 10:30కి కమిషనరు, హెల్త్ మినిస్టరు, ఇంకా డైరెక్టరేటు వీళ్ళందరూ అయితే వచ్చారు వర్క్‌షాప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మాకు. హెల్త్ మినిస్టర్ అయితే చానా విషయాల గురించి అయితే మాకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ విధంగా హెల్త్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత డాక్టర్స్‌కి ఏదైతే ఇష్యూ ఉన్నాయో వాళ్ళంతా డాక్టర్స్ వెళ్లి హెల్త్ మినిస్టర్‌కి ఒక అర్జీ రూపంలో ఇచ్చారు. ఆఫ్టర్‌నూన్ లంచ్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక వీడియోస్ అయితే ప్లే చేశారు వర్క్‌షాప్ గురించి. ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఇంకా వర్క్‌షాప్ ఎండ్ అవుతుందనగా ఒక రోల్ ప్లే అయితే చేశారు డాక్టర్స్ అంతా. ఆ రోల్ ప్లే అంతా అయిన తర్వాత అరౌండ్ 6:30, 7కి అయితే ఈ వర్క్‌షాప్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన వెంటనే రూమ్‌కి వెళ్ళి చెకౌట్ అయిపోయాను. బస్సు బుక్ చేసుకున్నాను కాబట్టి నైట్‌కి. ఇలాగ హోటల్ నుంచి బయటికి వచ్చిన వెంటనే ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకొని నా జర్నీ ఇంకా అక్కడి నుంచి హాయ్‌లాండ్ నుంచి విజయవాడ బస్ స్టాప్‌కైతే వెళ్ళాను. అక్కడి నుంచి తిరుపతికైతే బస్సులో వచ్చేసాను.